నా ప్రాణమా ప్రియ నేస్తమా నా యేసు దైవమా నాలోని రూపమా ప్రాణమా ప్రియ నేస్తమా నా యేసు దైవమా నాలోని రూపమా నా ప్రాణమా ప్రియ నేస్తమా నా యేసు దైవమా నాలోని రూపమా నా ప్రాణమా గురి యుద్ధకి నేను పరుగెత్తుచుండగా గురి పెట్టి సాతాను నన్ను శోధించెను గురి యుద్ధకి నేను పరుగెత్తుచుండగా గురి పెట్టి సాతాను నన్ను శోధించెను నా హీన స్థితిలో ఆదరణ నీవై నా దీన స్థితిలో ఓదార్పు నీవై నా హీన స్థితిలో ఆదరణ నీవై నా దీన స్థితిలో ఓదార్పు నీవై నడిపించుచున్నావా నా యేసు దైవమా నడిపించుచున్నావా నా యేసు దైవమా నా ప్రాణమా గాయాలతో నేను పడి ఉన్న స్థితిలో నా వారు అందరూ నన్ను వెలివేయగా గాయాలతో నేను పడి ఉన్న స్థితిలో నా వారు అందరూ నన్ను వెలివేయగా నా మంచి వైద్యునిలా నన్ను స్వస్థపరచితివా నా మంచి కాపరి నీవై నన్ను కాచియుంటివా నా మంచి వైద్యునిలా నన్ను స్వస్థపరచితివా నా మంచి కాపరి నీవై నన్ను కాచియుంటివా నీ సాక్షిగా నన్ను నడిపించుచున్నావా నీ సాక్షిగా నన్ను నడిపించుచున్నావా నా ప్రాణమా
నీ సిలువ వార్తను ప్రకటించు సమయాన శత్రువైన సాతాను విరోధిలా నిలువగా, నీ సిలువ వార్తను ప్రకటించు సమయాన శత్రువైన సాతాను విరోధిలా నిలువగా, నా బలహీనతలో ఆత్మబలము నీవై, నా శక్తిహీనతలో దైవశక్తి నీవై, నా బలహీనతలో ఆత్మబలము నీవై, నా శక్తిహీనతలో దైవశక్తి నీవై, పోరాడుచున్నావా నా తోడు నీవై, పోరాడుచున్నావా నా తోడు నీవై. నా ప్రాణమా ప్రియనేస్తమా, నా యేసు దైవమా, నాలోని రూపమా, నా ప్రాణమా ప్రియనేస్తమా, నా యేసు దైవమా, నాలోని రూపమా, నా ప్రాణమా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఛానల్ అభివృద్ధి కొరకు కృషి చేయుచున్న నా ప్రియ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, నా ప్రియ దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా నా ఓడుకుంటున్నాను. దేవుడు దీవించుగాక. గుర్తుంచుకోండి, మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మీరు బాగుండాలని, ఈ సమస్యలన్నీ ఏసునామం తొలగిపోవాలని ప్రార్థన చేస్తాను. ఏసునామం శక్తి ఎంత బలమైందంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే అంత బలమైంది. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఒక ఆయన ఏసునామాన్ని ఉచ్చరిస్తే ఆ యేసు నామం ఇంత శక్తివంతమైందా, ఇంత ప్రభావవంతమైందా అని ఆలోచింప చేసే రీతిలో. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి సాతాను బంధకాలలో బంధించబడిన ఒక యవ్వన బిడ్డకు పౌలనే భక్తుడు యేసు నామములో ఈ పాపను లేక ఈమెను విడిచి వెళ్ళిపో అరుగులెత్తిందట దెయ్యం. ఆ యేసునామం ఎంత శక్తి ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ యేసునామం నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అది శక్తివంతమైన ప్రార్థన అయిందా. గత ఎపిసోడ్ మనం నేర్చుకున్నాం. చేతులు పరిశుద్ధంగా ఉంచుకొని మన చేతులు దేవుని వైపు ఎత్తి చిలిక చాచి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు. సాష్టాంగం ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు మన పట్ల చేస్తాడు. అంటే సాష్టాంగమును ప్రార్థన ద్వారా దేవునికి పరిపూర్ణమైన అర్పణ, సమర్పణ కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాం. అలాంటి ప్రార్థన జీవితం మన బ్రతుకును మారుస్తుంది. పౌలు దేవునికి ఎంత వ్యతిరేకంగా నడిచాడో, ఎంత విరోధంగా ప్రవర్తించాడో అంతగా తగ్గించుకొని అంతకంతకు లోబడి ఉండబట్టి ఆయన నోటి నుంచి వచ్చే మాట వల్ల అనేక మంది బ్రతికారు, అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు, అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథంలో టర్కీ, ఈనాటి దక్షిణ టర్కీ దేశం అయినటువంటి ఒకనాటి దెర్బే, లుస్త్రా పట్టణాలు. ఈ లుస్త్రా అనే పట్టణం రోమీయుల కాలనీ, రోమన్ల కాలనీ అండి. లుస్త్రా అంటే రోమన్ల కాలనీ. ఈ రోమన్ల కాలనీలను దెర్బే అంటే ఎత్తైన ప్రదేశం. ఆ ప్రాంతంలో పౌలుశీలను వారి మిషనరీ యాత్రలో జరిగిన ఒక అద్భుతాన్ని, అంటే ఆయన వాళ్ళ యొక్క ప్రార్థన శక్తి ఎంత ప్రభావంతో కూడుకుందో చెప్పబోతుంది. అంటే మన ప్రార్థన ఒక శక్తివంతమైనదిగా మారాలి. మన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, సేవకులైతే స్వార్థ ప్రకటిస్తున్న ఆ స్వార్థ ద్వారా కొన్ని హృదయాలు తెరవబడాలి. హృదయాలు తెరవబడలేని స్వార్థ ప్రకటించుట అది స్వార్థే కాదు. నేనైనా, మీరైనా, వింటున్న వారైనా, కూర్చున్న వారైనా
ఒక వ్యక్తి దేవుని గురించి చెప్తున్నామంటే ఎదుటి వ్యక్తి హృదయం తెరవబడాలి. ఈనాటి కాలంలో బాప్తిసం తీసుకోవటం అరుదైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. బాప్తిసం దేవుందలే, దేవుని నమ్ముకున్న చాలు, ఒక ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చేసింది. దెర్బే లుస్త్రా పట్టణాల్లో జరిగిన ఒక గొప్ప కార్యం గురించి 16వ అధ్యాయం 16వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు ప్రార్థనా స్థలానికి వాళ్ళు ఎలా వెళ్ళాలి నేను చెప్పా. ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి, సిద్ధపాటుతో వెళ్ళాలి. అంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటుతో ప్రార్థనా స్థలానికి వారు వెళుతూ ఉన్నారు. పూతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు తాము లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఇది ఏంటి జరుగుతుందంటే, ఈ ప్రార్థనా స్థానానికి వెళుతున్నప్పుడు అంతకు చాలా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. లూదియాన పడిన స్త్రీ ఆమె హృదయం తెరవబడింది. వాక్యం చెబుతున్నప్పుడు, సువార్త చెబుతున్నప్పుడు పౌలు యొక్క సువార్తకు అనేక మంది హృదయాలు తెరవబడ్డారు. సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది హృదయాలు తెరవబడుతున్నాయి ఈ రోజుల్లో. కారణం ఏంటంటే ఎవరి హృదయాలు వారు తాళాలు వేసుకున్నారు, బంధించబడ్డ బంధకాలు ఉన్నారు. నీ బంధకాలు తెరిచివేయబడాలంటే సువార్తను విశ్వాసముతో విశ్వసించి నమ్మాలి. నీ బంధకాలన్నీ తెరిచివేయబడతాయి. లూదియా అనే స్త్రీ రంగులు అమ్ముకున్న ఒక వ్యాపారి, హృదయం తెరవబడింది. ఆమె అంటుందయ్యా, నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, నేను రక్షణ పొందటానికి నేను సంసిద్ధురాలను. మీకు ఇష్టమైతే దయచేసి నా ఇంటికి రండి. ప్రాధేయపడిందంట పౌలుసేలు. ప్రాధేయపడితే వెళుతూ ఉన్నారు. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించడానికి ఆ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉండగా జరిగిన ఒక సంఘటన ఏంటి తెలుసా? పూతోను అనే దెయ్యం, పూతోను అనగా సర్పము అని అర్థం. పూతోను అంటే సర్పం. సర్పము ఒక పెద్ద సర్పము పెద్ద గుడి కట్టి ఆ సర్పము మా భవిష్యత్తు కాలాన్ని, మా భవిష్యత్తు ప్రణాళికను చెప్పింది అని గ్రీకులు విశ్వసించేవారు ఆ ప్రాంతంలో. పూతోను అనేది ఒక దేవత. పూతోను అనే ఈ దేవత అక్కడున్న ప్రజలు ఏమని నమ్మారు అంటే, ఈ దేవత మనం అక్కడికి వెళ్ళి ఆమెకు మొక్కితే మన భవిష్యత్తును చెప్పింది, అంటే మన భవిష్యత్తు, మన ప్రణాళికను చెప్పింది అని అనేక మంది వచ్చి ఆ సర్పాన్ని ఆరాధించి వెళ్తూ ఉండేవారు. అక్కడ ఏం జరిగిందంటే, ఆ యొక్క దేవత పూని ఒక యవ్వన బిడ్డకు ఆ దేవత అనబడిన సర్పము అంటే సాతాను. సాతాను పూని దెయ్యము, లేకపోతే ఆ దెయ్యము ఆమెలోనికి ప్రవేశించి ఆ యవ్వన బిడ్డలోనికి అనేకులను ఊహలతో సోది, లేకపోతే ఊహలతో భవిష్యత్తును చెప్తా ఉండేది. దేంటోనంట? ఊహలతో భవిష్యత్తుని. నీ భవిష్యత్ అద్భుతం, అమోఘం. చాలా మంది జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలాంటి సోది చెప్పేవాళ్ళు వచ్చి సోది చెప్తామని ఇప్పుడు రాత్రి పాపం వాళ్ళు కనుమరుగైపోయారు. ఒక దెయ్యపు ఆత్మది, సర్పపు ఆత్మది, జబియల్ ఆత్మది, దురాత్మది, సాతాను ఆత్మది, ఘట సర్పం యొక్క ఆత్మది. పూతోను అని అంటే దెయ్యపు ఆత్మ అని అర్థం. ఆ ఆత్మ చెప్తున్న ఒక మాట ఏంటంటే, ప్రతి ఒక్కరికి అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఏం చెప్పిందట? భవిష్యత్తు ఇలా జరగబోతుందని, ఊహతో, నిజమైంది కాదని చెబుతున్నప్పుడు వీళ్ళు మార్గాలు వెళుతూ ఉండగా ఆత్మ వశులై ఉన్న ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనులు వెళుతూ ఉండగా వారిని వెంబడిస్తున్నారు. కొంతమంది సువార్త వింటూ వారిని వెంబడిస్తూ సువార్త గురించి వింటూ ఉన్నటువంటి జనాన్ని చూసి ఆమె మాట్లాడుతుంది. పౌరు వైపు చూసి ఆమె మాట్లాడుతుంది. వీరు ఎవరు? పౌరుషాలను చూపిస్తారు. ఏంటట?
పౌలు శీలలు. అక్కడ పౌలు లూకా కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఈ గ్రంథాన్ని రాసింది లూకానే. అంటే పౌలుతో శిష్యులు ఉన్నారు. పౌల్ని శీలను తన వెంబడిస్తున్న దైవజనులను చూసి ఈ మనుషులు ఏమంటే ఆమె చెప్పాల్సింది ఏంటంటే అసలు వాస్తవంగా ఆమె పనేంటి, ఆమె దగ్గరకు వచ్చి ఊహాజనితమైన సోదె లేకపోతే ఊహాజనితమైన భవిష్యత్తును చెప్పే వ్యక్తి ఏం చెబుతుంది? ఇప్పుడు ఒక దెయ్యం ఏం చెబుతుంది? ఆ దేవుని యొక్క సేవకులను చూసి దెయ్యం ఏం మాట్లాడుతుంది? వీరు సర్వోన్నతుని యొక్క దేవుని దాసులు, లేక సర్వోన్నతుని యొక్క దేవుని యొక్క దాసులు లేక సేవకులు. వీరు దేవుని సేవకులు, వీరు దేవుని మనుషులు. వీరు ఏం చేస్తారు తెలుసా? మీకు రక్షణ గురించి బోధ చేస్తారు. దేని గురించి అట? నేనైతే నా ఊహల గురించి, నేనైతే మీ భవిష్యత్తు గురించి ఊహించుకొని చెప్తానేమో, కానీ వీళ్ళైతే మాత్రం దేవుని రక్షణ గురించి బోధించే సర్వోన్నతుని యొక్క దాసులు లేక సేవకులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకులు ఏం చేయాలా? రక్షణ మార్గాన్ని బోధించే వ్యక్తులు ఉండాలా. దేవుని సేవకులు ఏం చేయాలా? దేవునికి దాసులుగా పని చేయాలా. దేవుని దాసులుగా పనిచేసేవారు ప్రజలకు రక్షణ స్వార్థ ప్రకటించాలా, ప్రజలకు విడుదలనిచ్చే సేవకులుగా మండించబడాలా. ఈరోజు సేవకులు చాలా మంది ఏం చేస్తున్నారంటే మండించబడుతున్నారా? సేవకులు మండించబడితే సంఘం మండించబడింది, సంఘం మండించబడితే సంఘంలో ఉన్న విశ్వాసం మండించబడతారు, సంఘంలో ఉన్న విశ్వాస సమూహం మండించబడితే ఆ ప్రాంతం అంతా మండించబడింది, ఆ ప్రాంతం అంతా మండించబడితే ఆ దేశమే మండించబడింది. మండించబడే సేవకులు కరువయ్యారు, మండించబడే సంఘం కరువైపోయింది. మండించబడే సేవకులున్నా ఉన్నా సరే మండించబడే సంఘాలు కరువైపోయినాయి. ఈరోజు ఎక్కడో ఒకళ్ళిద్దరు సేవకులు బట్టి కాస్త కూస్తూ మనం అలా బ్రతికేస్తున్నాం కాదు. దైవభక్తి అనేది ఒక పూట చేసుకుని వెళ్ళిపోయే దైవభక్తి కాదండి. నిరంతరం ధూపం వేసేదే దైవభక్తి. నిరంతరం చేతులెత్తి ప్రార్థించాలా, నిరంతరం సాగిలపడి ప్రార్థించాలా, నిరంతరం మోకాళ్ళ అనుభవం ప్రార్థన దానియేలు కలిగి ఉండాలా. దానియేలు ఏ రీతిలో మోకాళ్ళ అనుభవం ప్రార్థనతో నింపబడ్డాడు? యెహోషువ కాలంలో నడిపించే ఎదుకో గోడల చుట్టూ నడుస్తూ ప్రార్థన చేసే రీతిలో ఈ ప్రార్థన అనుభవం నడుస్తున్నా, మోకరించిన, పడుకున్నా, సాగిలు పడినా సరే ప్రార్థన అనేది విడిచిపెట్టకూడదు. ఇది క్రైస్తవులు జరిగేది. క్రైస్తవులకు ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థనే. ప్రార్థనకు అసాధ్యమైనది లేదే. చెప్పాలా? ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ప్రార్థనకు సమస్తము, ప్రార్థన సమస్తము. ఆ ప్రార్థన మనం కలిగి ఉండాలి. సమస్తము సాధ్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. కాబట్టి పౌలు శీలను వారితో ఉన్న శిష్య బృందం వారు నడుస్తూ ఉండగా దెయ్యం పట్టిన యవనస్తురాలు వచ్చి మాట్లాడుతుంది కదా, వాళ్ళకి అడ్డంగా నిలబడి, వీరు సర్వోన్నతుని యొక్క దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు. ఇక్కడ గమనించారు, పలుమార్లు కేక వేస్తుంది, పలుమార్లు చెబుతుందట ఈ దెయ్యం. అంటే దీని అర్థం ఏంటి? దెయ్యాలు కూడా, కొంతమంది అంటారు రాజకీయ నాయకులు, దెయ్యాలు కూడా వేదాలు నిజమే. ఈ పదం ఎక్కడి నుంచి పుట్టలా, ఇక్కడి నుంచి పుట్టింది. దెయ్యాలు వేదాలు బోధిస్తాయనే పదం ఎక్కడి నుంచి పుట్టిందండి? బైబిల్ నుంచే. ఊతోననే దెయ్యం ఏం మాట్లాడుతుంది? సర్వోన్నతుని యొక్క దాసులు, వీరు రక్షణ మార్గాన్ని మీకు బోధిస్తారు, మీకు రక్షణ గురించి వివరిస్తారు. ఒక దెయ్యం చెప్తుందండి, సర్వోన్నతుని సేవకులు వీళ్ళని, నువ్వు వెళ్ళి నిలబడితే దేవుని బిడ్డ అని చెప్పింది ఆ దెయ్యం. నీ పరిస్థితి ఎలా చూడండి. దెయ్యం ముందు నువ్వు నిలబడితే గజ్జ గజ్జ గతమ్మో, నువ్వు నా మీదకైతే రావద్దమ్మో అంటావు. అంటావు లేదా? ఓ దెయ్యం 10 దెయ్యాలు పట్టినా, అమ్మో ఎంతమంది మీరేనంటే నాకు లెక్కలు చెప్తుంది కదా, ఇంతమంది మేము ఉన్నాం గ్యాంగ్ అని చెప్తుంది దెయ్యాలు. వాళ్ళు వదిలించే టైం పట్టింది, బట్ మొత్తం క్లియర్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయింది. ఒక్కొక్క అక్క, ఒక్కొక్క చెల్లి దెయ్యాలను తగిలించుకొని వచ్చింది పోయి. మీరు ఖాళీగా ఉన్నారా? నా హృదయం ఖాళీగా ఉంది రండి, యేసు ప్రభు నా హృదయం ఉండకూడదు రండి, ఎందుకంటే నా దగ్గర ప్రార్థన లేదు, విశ్వాసమా, వాక్యమా. కానీ నేను మహాభక్తురాలి, తెల్ల చీర కట్టుకుంటా, తెల్ల జాకెట్ ఎత్తా, తెల్ల చొక్కా ఎత్తా, తెల్ల ప్యాంట్ కూడా. భక్తుడను భక్తురాలను అని చెప్పుకున్నంత మాత్రం వాళ్ళు భక్తులు కాలేరు. కానీ
ప్రార్థన జీవితం కలిగి ఉంటేనే వారు నిజంగా దేవుని భక్తులు, దేవుని రాసుకుంటారు. విశ్వాస జీవితంలో ప్రార్థన లేకపోతే ఏముందనో మన జీవితానికి. విశ్వాస జీవితంలో ప్రార్థన లేకుండా ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనకు సమస్తము సాధ్యమని యేసు ప్రభు అని చెప్పారు కదా. అటువంటి ప్రార్థనకు దూరం అయిపోతాం. అటువంటి ప్రార్థన లేని జీవితంలో గడుపుతాం. ఒక్క దినమును గడిపితే, బైబిల్లో ఏమో రాయబడింది, మందిర విషయంలో రాయబడిన కుమారులు రాసిన ఒక మాట, ఒక్క దినం దేవుని మందిరంలో గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్ఠం. అరే ఒక్క దినం దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాలతో పోల్చేరే భక్తులు. నువ్వు ఒక్కరోజు కాదు, నీ బ్రతుక కాలం అంతా దేవుని సన్నిధిలో. నువ్వు అన్నా అనబడిన స్త్రీ, లూకాసు వార్తలో రాయబడింది, భర్తను కోల్పోయింది 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలు. కానీ తన బ్రతుకంతా ఎక్కడ గడిపింది తెలుసా? ప్రవక్తి దేవుని పాదాల దగ్గర. తన బ్రతుకంతా దేవుని పాదాల దగ్గర గడపబట్టి పరలోక రాజ్యాన్ని, నిత్య రాజ్యానికి వారసురాలై. తన ప్రార్థన జీవితం ఎలా ఉంది తెలుసా? నిరంతరం దేవునితోనే. నీ జీవితం ఎలా ఉంది? నిరంతరము దెయ్యాలు. ఏంటి? ఏ టైంలో ఏ సీరియల్ వచ్చిందో ఆ సీరియల్ వచ్చేటప్పుడు పిల్లలు గాని ఆ టీవీకి అడ్డొచ్చారు, చచ్చారు కదా. లేదు ఆ టైంలో భర్త ఏదైనా పని చెప్పాడా, పిల్లలు ఏదైనా పని చెప్పారా, లేదా కరెంట్ తీసేసాడా, మనకు వచ్చే ఆవేశం అంతా ఇంత కాదమ్మా. ఆ టీవీ సీరియల్ ఎడుతుంటే మనం కూడా చక్కగా ఎడుతాం. వాడు యాక్ట్ చేసినందుకు ఇంత డబ్బులు తెచ్చుకుంటాడు, నువ్వేం తెచ్చుకుంటున్నావు? రోగాలు తెచ్చుకుంటున్నావు. ఆ దుఃఖం ఏం చేసింది? రోగాల్లో ఇచ్చేది. హై టెన్షన్ అనమాట. అమ్మ అత్త వచ్చేస్తుంది, అత్త వెనకాల కత్తి తీసుకుని కోళ్ళు వస్తుంది, ఏం జరుగుతుందో. ఓరి బాబో, ఈ టెన్షన్కి అసలు నిజంగా అనకూడదు, కానీ నీ టెన్షన్ చూడలేదు. ఇంట్లో పిల్లలు భర్త అల్లాడిపోతారు. ఆ టెన్షన్ లో సీన్ వచ్చేటప్పుడు వాళ్ళ ఎదురుగా మనం టీవీకి అడ్డు రాకూడదు. మళ్ళీ ఎదురుగా ఇలా కెమెరా పెట్టి చూడు, ఆ ఫేస్ ఫీలింగ్ ఎలా ఉండేది నీకు అర్థమైపోయింది. నాన్న నాన్న అట్టెళ్ళి దీన్ని తిప్పి ఇక్కడికి రాబా, నా వైపు తిప్పి. ఇట్లా అనేక సార్లు ఆమె అనగానే పౌలు కోపం వచ్చింది. ఇక్కడ మీరు గమనించారు, దెయ్యం ఏం చేస్తుందంటే ముందు దేవుని సేవకులు, శక్తివంతమైన దేవుని సేవకుల్ని పొగుడుతుంది. రెండోది దేవుని గురించి, దేవుని నామాన్ని గురించి గనపరుస్తుంది. మూడవది రక్షణ మార్గాన్ని ప్రచురించే వారిని సాక్ష్యం చెప్తుంది. వారి గురించి దెయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయి. దేవుని సేవకుల గురించి, నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? నువ్వు మంచిదానివని, నువ్వు మంచోడివని. లేదే. మంచి సాక్ష్యం ఉందా మనకి? లేదే. మంచి సాక్షులుగా మనం బ్రతకాలి. బిడ్డలారా, పౌలు ఏం గమనించాడు తెలుసు? అక్కడ ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాడంట? యేసు అసలైన వాడు యేసుక్రీస్తు నామమున ఆజ్ఞించేశాడు, శాసనం చేశాడు. యేసునామమున దెయ్యంతో చెప్తున్నాడు, యేసునామమున. ఏమనాలా? అబ్బో, ఆ దెయ్యం అనుకుంది కదా పౌల్ని, నేను పొగుడుతున్నాను కదా పౌలయ్యని, శీలల్ని, పక్కనున్న శిష్యుల్ని, వీళ్ళు పొగుడుతున్నారు కాబట్టి నా జోలికి రారు వీళ్ళు. అందుకని ఈ సర్వోన్నతుని యొక్క దేవుని, అది దేవుని కనపరుస్తుంది, సేవకుల్ని కనపరుస్తుంది. అంతేకాదు రక్షణ మార్గాన్ని గురించి చెప్తారు ఇల్లు అని గురించి చెప్తారు. ఇట్లా చెప్తే పౌలు ఆ జోలికి రాడు అనుకున్న దెయ్యం. శక్తివంతమైన, జ్ఞానవంతమైన దేవుని జ్ఞానంతో నింపబడి, దేవుని ఆత్మచేత నింపబడిన పౌలు అంటున్నాడు, శోధించబాకిక్కడ ఈమెను ఒడిచి వదిలిపెట్టి యేసునామమున ఆజ్ఞాపిస్తున్నా, వెంటనే వదిలి వెళ్ళిపోయి మీలో ఉన్న ప్రతి దురాత్మను వెడలిపోతాక.
ఏ దురాత్మ ఉంది? పిసినారతనమైన దురాత్మ కదా. మీరు అనుకుంటారు నేను చాలా కరెక్ట్. కరెక్ట్ ఒక దేవుడే. యేసయ్య తప్ప మనుషులు ఎవరు కరెక్ట్ కాదు. యేసయ్య ఆత్మ కలిగిన వారు కరెక్ట్ తప్ప యేసు ఆత్మ లేని వారు ఎవరు కరెక్ట్ గా ఉండలేరు. మాట తప్పుతూనే ఉంటారు. యేసు ఆత్మ కలిగితే మాట తప్పదు. మాట నిలబెట్టుకుంటారు. ఆ మా ఇచ్చిన మాటను దృఢపరుచుకుంటారు. సంకల్పం చొప్పున జీవించడానికి ఇష్టపడతారు. ఇక్కడ నేను చెప్తున్న సందేశం ఒకటే. ఆనాటి కాలంలో ఈ పూతోను అనే ఒక దేవత గుడి ఉండేది. ఆ దేవత గుడిలో పెద్ద సర్పం ఉండేదంట. ఎలాంటి సర్పం అది? భయంకరంగా ఉండేది సర్పం కూడా. నోరు తెరిస్తే మనిషి వెళ్ళిపోతాడు. అలాంటి భయంకరమైన సర్పాన్ని అపోల్లో అనే వ్యక్తి చంపేశారు. ఎవరు చంపారు? అపోల్లో అనబడిన ఒక వ్యక్తి ఆ సర్పాన్ని తెగలకి చంపేశారు. ఆ సర్పంలో ఉన్న ఆత్మ ఈ యవన బిడ్డలకు వచ్చేసింది. వాళ్ళు ఆది నుంచి గ్రీకులు ఎలా ఉండేవాళ్ళంటే ఆ దేవత ఆత్మను నమ్మేవాళ్ళు కాబట్టి భవిష్యత్తు వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది కూడా సోది చెప్పిద్దంట, అద్భుతంగా చెప్పింది. జాతకం చెప్పిందంట, అద్భుతంగా చెప్పింది. ఇప్పుడు సోదిని జాతకం అంటున్నారు, అద్భుతంగా చెప్తారు. ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసారు, జాతకం చెప్పేస్తారు. ఏం పర్వాలేదు, డేట్ ఆఫ్ బర్త్ నీ పేరు చెప్పు చాలు, నువ్వేంటో చెప్పేస్తాను. నేను చెప్తాను, నీ మొహం చూసి చెప్తాను. నేనే నీలో దురాత్మ ఉందని నేను సోదిగా చెప్తుంది. దైవాత్మ చెప్తుంది, నాలో ఉన్న ఆత్మ చెప్తుంది, పౌరులో ఉన్న ఆత్మ చెప్తుంది, శక్తివంతమైన ఆత్మ చెప్తుంది. యేసు నామమున గెట్ అవుట్ అంతే. వెంటనే విల్లలాడిపోయి పరుగో. యేసు నామములో ఉన్న శక్తి అది, సువార్తలో ఉన్న శక్తి అది. సువార్త ప్రభావం ముందు దయ్యాలు నిలబడలేవు. సువార్త ప్రభావం ముందు దయ్యాల స్థానం లేదు. సువార్త ప్రభావం ఎంత శక్తివంతమైందంటే దయ్యాల ఆత్మచేత బంధించబడిన ఒక యవనస్తురాలికి ఒక మంచి కొత్త జీవితాన్ని ఇచ్చేంత శక్తివంతమైనది. దేవుని యొక్క వాక్యం ఎందుకు వినాలి? నువ్వు బుధవారం వచ్చి ఎందుకు వినమంటున్నాను? ఆదివారం ఎందుకు వినాలా? సంఘ క్రమంలో నెలలో మొదటి రోజు ఎందుకు వినాలి నువ్వు? అది శక్తివంతమైనది కాబట్టి. ఆ సువార్త శక్తివంతమైన ప్రభావం చూపించింది దురాత్మల మీద. సువార్త శక్తివంతమైన ప్రభావాన్ని దురాత్మల మీద చూపించినప్పుడు దురాత్మల చేత బానిసలుగా బందీలుగా ఉన్న వ్యక్తులు ఆ బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. ఆ సువార్త వినడానికి నువ్వు రావట్లా, ఆ వాక్యం వినడానికి రావడంలా, ఆ ప్రార్థనా జీవితంలో నువ్వు ఉండడానికి ఇష్టపడతల్లా. అది ఉండేది 1 గంట లేదా 2 గంటలు. ఈ 2 గంటలు నా దేవునితో గడిపితే చాలు నువ్వు అనుకోవట్లా. అందుకే నీ చుట్టూ అనుకుంటున్నాయి దయ్యాలు, భయాలు తెలియట్లా నీకు. ఆ ప్రభావం ఎప్పుడు కనపడిందో తెలుసా? ఈ వారంలో కనపడబోతుంది. రేపు బుధవారం ఎవరైతే రారో వాళ్ళందరికీ ఈ వారమే కనపడుతుంది. రేపు ఆదివారం చెప్తాను. చుట్టూ పేరు పోతుంది. ఒక్కొక్కటి కూడా జాయిన్ అవుతుంది. మీ ఇంట్లోకి, మీ ఇళ్లలోకి జాయిన్ అయిపోతుంది. ప్రార్థనా జీవితాలు ఎప్పుడు దూరం అయిపోయావో, బలమైన సువార్తకు ఎప్పుడైతే దూరం అయిపోయావో అప్పుడే అరే ఈమె దగ్గర ప్రార్థనలే, ఈమె సువార్త వినదో, ఈమె దేవుని సన్నిధికి వెళ్ళదో, నా సన్నిధిలో ఉండడానికి ఇష్టపడింది కాబట్టి, నన్ను ప్రేమిస్తుంది కాబట్టి భవిష్యత్ జ్ఞానం నేను చెప్తా. దేని ద్వారా? టీవీ ద్వారా చెప్తా. దేని ద్వారా? ఇంకా ఏముంది నాకు చెప్పాను, సీరియల్స్ ద్వారా చెప్తా. నీ భవిష్యత్తు జ్ఞానం సీరియల్లో వస్తుంది. ఏడు చెప్పంటావా? సీరియల్కి ఎంత బందీవైపోయావు నువ్వు, ఆ టీవీకి ఎంత బంధురాలు అయిపోయావో. ఆ టీవీ నిన్ను బంధించింది, ఆ టీవీలో ఉన్న దురాత్మ నిన్ను బంధించింది. అందుకే ఆదివారం వెళ్దాం అనుకుని వాక్యం అన్నప్పుడు వెళ్దాం, వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాం. ముందు లేనే నేను దిగలు చూస్తా, ఎవరు ముందు వస్తారో చూస్తా. నేను కాదు, దేవుని నేత్రాలు చూస్తా. ఎవరైతే తగ్గించుకొని
ప్రభువా, ఇక నుంచి నీ సన్నిధి నేను ఎప్పుడు విడిచిపెట్టను. పూతోను వంటి దురాత్మలు మా ఇంటిలో ఉండకూడదు. అవి భ్రమపరుస్తాయి, అవి భవిష్యత్తులో చెప్పినట్టుంటాయి. వాటి జోలికి నేను వెళ్ళకూడదంటే నేను ముందు ఎలా నింపబడాలి తెలుసా? ప్రార్థనా శక్తితో నింపబడాలి. సువార్త శక్తి నాలో ఆ ప్రభావాన్ని చూపించాలి. అప్పుడు దెయ్యాలు సాక్ష్యం చెప్తాయి, ఈమె నిజంగా దేవుని సేవకురాలు, దేవుని బిడ్డ అని. దెయ్యాల సాక్ష్యం నీ గురించి చెప్పాలంటే, దెయ్యాలు నిలబెడితే నేను చెప్పిన ఊరు ఇది రాయగూడెము, వీరి నోటొక్క దేవతలు పడ్డాయి. ఒక అబ్బాయికి రమేష్ అనే పేరు. అక్కడ ఆ దురాత్మ నాతో కలిసి ఇద్దరు ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో మాట్లాడుతుంది. ఒరే, నువ్వు నాకు తెలియదే ఏంద్రా, పక్కెళ్ళరి, నీ ప్రార్థన నేను ఎందుకు వెళ్తాను అంటే దురాత్మ ఆ ఎదుట ప్రార్థన చేసే వ్యక్తితో ఒరే, నువ్వు నాకు తెలిసిలేపో, నీ ప్రార్థన ఏంది అయ్యా, నువ్వు నా కోసం నువ్వు చెప్తే నేను వెళ్ళిపోవటం ఏందిరా. ఎంత హేళన చేస్తావు? నీ బతుకు అంతే కదా, నీ బ్రతుకు అంతే కదా. నీ బతుకే ప్రార్థన జీవితం శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు ఎప్పుడు మారుతావో అప్పుడు దురాత్మలు నిన్ను చూసి పారిపోతాయి. యేసునామం ఆజ్ఞాపిస్తుంది, ఈమె యేసునామాన్ని ఉచ్చరిస్తుంది, ఇతను యేసునామాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఎట్టి పరిస్థితులు ఇక్కడ నిలబడలేను. నేను చెప్తానే ఉన్నా. అసలు ఆ పాత్రకి ఎలబాగా తీసుకోవద్దని చెప్పేదే. చక్కగా కిరసనాయిల డబ్బాలు తీసుకొని నెత్తిని పోసుకొని ఒక చిన్న అగ్గిపొలం తీసుకుంటే మనం కలిసి ఎంజాయ్ చేద్దాంలే అన్నా. తీసుకొచ్చి నీకు పట్టించిందయ్యా, నేను వెళ్ళిపోతాను, నన్ను కాల్చుకోవడానికి బాపట్లు ఏమంటుంది? ఎవరస్తురాలు ఏం చేసిందట? ఇంట్లో అందరిని పాలిచ్చి కిరసనాయిల డబ్బా ఉందంట, పలానా చోట ఇంట్లో పలానా మూలం ఉంది చెబుతుంటే వాళ్ళ అమ్మ వచ్చారు. ఆశ్చర్యపోయారు. అవునయ్యా, నిజం అక్కడే ఉందయ్యా. అది వేసుకొని అది పోసుకొని అగ్గిపొలం తీసుకుంటే నువ్వు కూడా నాతో పట్టి చేస్తావు కదా అంటే బలవంతంగా తీసుకొచ్చాడు. కూర్చోబెట్టి నీకు అప్పగించాడు. నువ్వు నన్ను కాల్చేయబాక, నేను వెళ్ళిపోతా బాబోయ్, ఉండలేదు, పడుతుంది ఇక్కడ అని వెళ్ళిపోయి దెబ్బకి వెళ్ళిపోయి. మీరు అనేక మంది సంఘంలో చూస్తూ ఉంటారు, దురాత్మలకి దైవాత్మ శక్తితో నింపబడిన సేవకుడన్నా, దైవాత్మ శక్తితో నింపబడిన విశ్వాసన్న గజ 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 బోధకొచ్చింది. సేవకుడు కాదు, విశ్వాసం చూసినా భయమే. అందుకే దుష్టుడు ఎవరు తాగకుండా నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, దుష్టుడు ఎవరు తరమకుండా ఆగిపోతారు. అంటే నీతిమంతులుగా మనం ఉంటే, ప్రార్థనా జీవితంలో మనం ఉంటే, వాక్యానుసారమైన బతుకులు మనం ఉంటే, ఏ శక్తి కూడా మనల్ని ఏమీ పూతోనబడింది. చెప్పాను, పెద్ద ఘట సర్పపు ఆత్మది, భ్రమపరిచే ఆత్మది. ఆత్మని ఆజ్ఞాపిస్తున్నాడు, యేసు నామమున వెళ్ళిపో. ఈరోజు నీ కుటుంబంలో కలిపి చేసిన దురాత్మ నీ బిడ్డ ద్వారంగా, నీ భర్త ద్వారంగా, లేక నీ భార్య ద్వారంగా, ఎవరి ద్వారా కలిపి చేస్తుందా? ఆ దురాత్మను యేసు వెళ్ళిపోని ప్రార్థన చేస్తూ, సాక్షాత్మే దేవుడు ఈ యోగ్యతను ఇచ్చాడు కదా, ప్రభు నీ శరీరాన్ని పూజించి నీ రక్తాన్ని పానం చేసే అర్హత నాకు ఇచ్చావు. ఆ దురాత్మతో నేను నింపబడను, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడను అని ప్రార్థన చేద్దాం. మీరు కూడా తలవంచండి, మోకరించండి, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మన్నించబడాలా? మీరు మండి మీ కుటుంబాన్ని మండించుకోండి, మీరు మండి మీ సంఘాన్ని మండించండి. ప్రార్థనకు విలువ ఇవ్వండి, పరిచయకు విలువ ఇవ్వండి. మహోన్నతుడానికి స్తోత్రాలు, గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు, కనికర సంపన్నుడానికి స్తోత్రాలు. అయా, ఈ సమయంలో భూతోను ఉపదపడిన దెయ్యం, బ్రహ్మపరిచే ఆత్మ, ఒక శోధ చెప్పే ఆత్మ, ఓ ఎవరి బిడ్డను బానిసగా చేసుకోండి. యేసునామ ఉచ్చారణతో బానిస కట్లు తెరిచి ఉన్నాయి. ఈరోజు ఎలాంటి బానిస? తాగుడుకు బానిసలు అయ్యారా, వ్యభిచారానికి బానిసలు, దొంగతనానికి, మోసభరితమైన కార్యాలకు బానిసలు. యేసునామం లాంటి వారికి విడుదల కలుగుగాక. శ్రమల సంఖ్యను రకరకాలుగా శోధించబడి
నీ ప్రియబిడ్డలు ఎందరైతే శోధిస్తున్నారో ఆ శోధన చెరకట్ల నుంచి యేసు నామములో విడుదల కలుగుగాక. ఎవరి పిల్లలు నూతన శక్తితో, నూతనమైన బలముతో, ఈ సమయంలో పశ్చాత్తాపంతో నీ వైపు చూస్తూ యోగ్యతనిచ్చిన నీ శరీరాన్ని భుజించి నీ రక్తాన్ని పానం చేసే యోగ్యతనిచ్చి అందరూ దురాత్మ సంఖ్యల చేత బంధించబడదు, దురాత్మపై బానిసలు కాకూడదు. ప్రార్థన అర్హత కలిగిన ప్రతి వ్యక్తి ఈ శరీరాన్ని భుజించడానికి నీ రక్తాన్ని పానం చేయాలి. సహాయం తెచ్చి ఈ వాక్యం విని అనేక మందికి ఫార్వర్డ్ చేసిన బిడ్డలు తెగించి, నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు తెగించి, ఈ వాక్యం అంతా పరిపూర్ణంగా ఇతరులు పాల్గొ చేసిన వారి ఆత్మ ఫలాభివృద్ధితో సహాయం తెచ్చి యేసయ్య శ్రేష్ఠ నామములో ఉంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. జ్ఞాపకం చేసుకోండి, తెల్పే అనేది ఎత్తైన ప్రాంతము, లుస్త్రా అనేది ఊరిపోయిన కావలి. ఇది నేటి కాలంలో దక్షిణ టర్కీలో ఉన్నది. ఆ ప్రాంతంలో సువార్త చెప్తున్నప్పుడు ఒక దెయ్యం సాక్ష్యం చెప్పింది, వీరు సర్వోన్నతుని దేవుడి సేవకు, దేవుని దాసులు. అంతేకాదు వీళ్ళ రక్షణ మార్గాన్ని చూపిస్తుంది. అంటే దెయ్యము భ్రమపరుస్తుంది. ఒక సమయంలో అది భ్రమపరిచినంత మా దెయ్యం దేవుని పాటలు పాడుతుంది, దెయ్యం దేవుని గురించి మాట్లాడుతుంది. మాట్లాడేంత మాత్రాన దాని వైపు మనం తెలుపుతుంది. అవును వలె తిరిగిగా ఉండి దేవుని నామాన్ని ఉచ్చరించి ఆ దెయ్యం కట్లు తెచ్చుకునే వ్యక్తులను మనం మార్చుకోవాలి. యేసునామ ఉచ్చారణ బట్టి ప్రతి బంధకాలు తెచ్చి శక్తివంతులుగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు